జ్యోతిషాభిలాషులందరికీ శుభాశీస్సులు. జ్యోతిష అభిమానులారా, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయము ఖగోళ శాస్త్రం ప్రకారంగా అనగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గ్రహాలు ఎలా ఉండబోతున్నాయటువంటి విషయాన్ని విశ్లేషించబోతున్నాను. ఈ సంవత్సరము జూన్ నెలలో 2025 సంవత్సరం గ్రహాల యొక్క సంచారాన్ని విశ్లేషించి ప్రపంచం మీద కలిగే ప్రభావాలను సమీక్షించబోతున్నాము. గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, శని మీనరాశిలో ఉండడం వలన ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. వైద్య రంగము, అలాగే నీటి ఆధారిత వ్యాధులు, సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ముందుకు వస్తాయి. అందరూ లోతైన ఆలోచనలతో జీవితం వైపు చూస్తారు. తర్వాత గురు సంచారం ఎలా ఉండబోతుందనంటే, గురువు మిథునంలో ఉండడం వలన ఆ యొక్క మిథున రాశికి బుధుడు అధిపతి అయినందువలన విద్యా, కమ్యూనికేషన్స్, ట్రావెల్స్ రంగాల్లో వేగంగా మార్పులు వస్తాయి. జ్ఞానం, బుద్ధి, వ్యాపార విషయాల్లో అవకాశాలు ఏర్పడతాయి. పాఠశాలల విధానాలు, విద్యా సంస్కరణలు అనేక దేశాల్లో అమలవుతాయి. కావున ఈ సంవత్సరము రాహు కుంభరాశిలో సంచారం, ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. కావున ఇది సాంకేతిక రంగము, సోషల్ మీడియా, అంతర్జాతీయాల యొక్క ప్రభావాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు మార్పులు తెస్తాయి. ఆల్ రోబోటిక్స్ మరియు హ్యూమన్ మిషన్ ఇంటిగ్రేషన్స్ రంగాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోబడేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కేతువు సింహరాశిలో ఉండడం వలన కొంతకాలం వ్యక్తిత్వం, అహంభావం, అధికారం విషయంలో తగాదాలు, దిగజారులు జరగవచ్చు. కొన్ని దేశ నేతలు తమ హోదా విషయంలో సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విధంగా ఈ యొక్క గ్రహ సంచారము ఈ సంవత్సరము ఇలా ఉండటం వలన ఈ గ్రహ సంచారకానికి అనుకూలమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, నీటి ఆధారిత సమస్యలు, టెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలు, విద్యారంగంలో సంస్కరణలు, ఆధ్యాత్మికతపై ఆసక్తి ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా చేయబడిన విశ్లేషణ మాత్రమే. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. కావున జ్ఞానంతో, దైవభక్తితో ముందుకు సాగిపోతే మనకన్నీ శుభాలే జరుగుతాయని నేను తెలియజేస్తున్నాను. ఎస్ఎస్ బాబా, జ్యోతిష్య జ్ఞానరత్న, కర్నూలు.